హలో హాయ్ మావా. ఈరోజు అయితే నేను ఒక వాటర్ ఫాల్స్ అయితే చూపించబోతున్నా. అది ఎక్కడంటే మనం నర్సీపట్నం నుంచి వస్తే లంసింగ్ వెళ్ళే రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మేము ప్రజెంట్ తుర్బడ గెడ్డలో అయితే ఉన్నాము. మనకు వాటర్ ఫాల్స్ వచ్చేసరికి మన బ్యాక్ సైడ్లో పేరు అయితే ఉంది చూడండి, ఎర్రవరం జలపాతం అనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం, చూపిస్తాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. కానీ మొత్తానికి అది ఎటు సైడ్ ఉందో తెలీదు. మొత్తానికి రోడ్ అయితే ఇటు సైడ్ అని ఉంది, ఇటు సైడు. కానీ అటు నిజంగా జలపాతం ఉందా లేదా చూద్దాం, మరి మాకు కూడా తెలీదు. అలాగ రోడ్ని అయితే అడుక్కుంటూ అయితే వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేస్తామండి. మళ్ళీ 8 కిలోమీటర్స్ ఉంది, చాలా దూరం ట్రావెల్ చేయాలనుకుంటా. అలాగా తెలిసిన వాళ్ళకైతే మధ్య మధ్యలో అడుక్కుంటూ అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే దారి అయితే ఒక్కొక్కసారి కొన్ని దాంట్లో అయితే బాగాలేదండి రోడ్డు. వచ్చేటప్పుడు అయితే జాగ్రత్త చూసుకుని రండి. ఇప్పుడైతే సామగిరిలో అయితే వచ్చాము. అనేటు ఎర్రవరం జలపాతం ఉంది కదా, స్ట్రైటేనా? మట్ రోడ్. ఎంత దూరం అవుతుంది? 2.5. ఓకే అండి. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. అసలు ఎక్కడి నుంచి ఉందో తెలియట్లేదు దారి. వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూడాలి. త్వరలోనే డెవలప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, అందుకే ఇది మొత్తం అంతా సర్దేస్తున్నారు అనమాట. వాటర్ ఫాల్స్ మాత్రం అదిరిపోయింది గాయస్. బాగుంది, చాలా బాగుంది. త్వరలోనే ఇది కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడండి మావా ఎలా ఉందో, చాలా బాగుంది. ఎలా ఉందో చెప్పండి మావా. ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ కొంచెం ఇదైతే చేసేస్తున్నారు మావా. అది క్లీన్ చేసేస్తే ఇంకా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ అనేది బాగుంది. ఆ లొకేషన్ అనేది చూడండి ఎలా ఉందో. సో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన కేఆర్ఆర్ బన్నీ వైటీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ మరి.